బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు ముకరంజ బహదూర్ అంత్యక్రియలు నేడు మక్కా మసీదులో జరగనున్నాయి. ఈ నెల 14న టర్కీలోని ఇస్తాంబుల్లో ముకరంజ కన్నుమూసిన విషయం తెలిసిందే. ముకరంజ భౌతికాయాన్ని మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చౌమల్ల ప్యాలెస్కు తరలించారు. అక్కడ నిజాం కుటుంబ సభ్యులు ప్రముఖులు నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల సందర్శనకు ప్యాలెస్లోకి అనుమతించనున్నారు. ఆ తర్వాత మక్కా మసీదులోని ఆసఫ్ జాకిల సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నిజాం కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిజాం రాజు ముకరంజ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ముకరంజ డెడ్ బాడీ చౌమల్ల ప్యాలెస్కి చేరుకున్న వెంటనే కేసీఆర్ వెళ్లి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముకరంజ సేవలు మరవలేనివని కొనియాడారు. సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు నివాళులర్పించారు. నిజాం వారసుడిగా పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకరంజ చేసిన సామాజిక సేవలను వారు గుర్తు చేసుకున్నారు.